నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. పురాణాల్లోని అద్భుతమైన పాత్రల గురించి మనం ఎన్నో కథలు వింటూ ఉంటాం కదా. కాని ఈరోజు మనం పరిశీలించబోయే మూల గ్రంథం ఒక పురాణ పాత్రను కేవలం ఒక కథలోని వ్యక్తిగా కాకుండా మానసిక స్థైర్యానికి, అద్భుతమైన భావోద్వేగ నియంత్రణకు ఒక సజీవ ఉదాహరణగా మన ముందుకు తీసుకువస్తోంది. ఆ పాత్రే సీతాదేవి. ఇక్కడ ఆమె ప్రయాణాన్ని ఒక శక్తివంతమైన మానసిక స్థైర్యపు కథగా మనం చూడబోతున్నాం. ఆమె కేవలం ఒక ఇల్లాలు మాత్రమే కాదు, విపత్కర పరిస్థితులను తన అంతర్గత శక్తితో ఎదుర్కొన్న ఒక అసాధారణ మూర్తి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా అసలు అంశంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక విషయం ఆలోచిద్దాం. అసలు ఒక ఆదర్శవంతమైన పాత్ర అంటే మనకు సాధారణంగా గుర్తుకొచ్చేది ఏమిటి? ఎలాంటి ప్రశ్నలు అడగకుండా పరిస్థితులకు తలొగ్గి మౌనంగా ఉండే లక్షణమా? చారిత్రక లేదా పౌరాణిక వ్యక్తుల గురించి సమాజంలో పాతుకుపోయిన కొన్ని అభిప్రాయాలను మన మూలగ్రంథం ఈరోజు సూటిగా ప్రశ్నిస్తోంది. నిజమైన ఆదర్శమంటే పరిస్థితులకు బానిస కావడం కాదు, కష్టాల్లో కూడా చెదరని ధైర్యాన్ని మరియు తనను బాధించిన వారిని సహితం క్షమించగలిగే విశాల హృదయాన్ని కలిగి ఉండటం. అదే ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయేది. ఇక్కడున్న రెండు విభిన్నమైన కోణాలను ఒక్కసారి గమనించండి. రెండు వేరువేరు దృక్పథాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సాంప్రదాయకంగా చాలామంది భావించే దృక్పథం అంటే కేవలం పరిస్థితులకనుగుణంగా మౌనంగా నడుచుకునే ఒక సాధారణ పాత్ర. కానీ మరోవైపు మన మూల గ్రంథం చూపిస్తున్న వాస్తవిక విశ్లేషణ ఉంది. దీని ప్రకారం ఆ పాత్ర చాలా క్రియాశీలకమైనది, అపారమైన మానసిక స్థైర్యం కలిగినది మరియు విపత్కర సమయాల్లో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించేది. ఈ రెండు కోణాలను బేరీజు వేస్తూ వాస్తవానికి ఆ అంతర్గత శక్తి ఎలా వ్యక్తమైందో మనం తటస్థంగా అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ బాగా ఉపయోగపడుతుంది. ఈ అసాధారణమైన ప్రయాణం ఎలా సాగిందో మనం చూస్తే ప్రధానంగా 3 దశలు కనిపిస్తాయి. మొదటిది రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లడం. రెండవది బందీగా ఉన్నప్పుడు ఎదురైన తీవ్రమైన కష్టాలను మానసిక దృఢత్వంతో సహించడం. ఇక మూడవది తనను హింసించిన వారిని సైతం విడిపించబడిన తరువాత క్షమించడం. ఈ 3 దశలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో, అసలు ఆ మానసిక దృఢత్వం అంచెలంచెలుగా ఎలా ఎదుగుతూ వచ్చిందో ఈ విశ్లేషణ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇక మొదటి ప్రధాన అంశంలోకి వెళదాం. అదే ధర్మమూర్తిగా తీసుకున్న నిర్ణయం. అడవికి వెళ్లడమనేది ఎవ్వరి బలవంతం మీదనో లేక పరిస్థితులకు తలొగ్గి చేసిన పనిగా మూలగ్రంథం చెప్పడం లేదు సుమా. అది కేవలం ఒక సమర్పణ కాదు, కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనే కర్తవ్య దీక్షతో స్వచ్ఛందంగా ఎంచుకున్న కఠినమైన మార్గమది. తన ధర్మాన్ని నిర్వర్తించాలనే ఆ బలమైన ఆకాంక్షే ముందు ముందు ఎదుర్కోబోయే ఎన్నో కష్టాలను తట్టుకోవడానికి అవసరమైన మానసిక స్థైర్యానికి ఒక బలమైన పునాదిగా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తిని కలిగించే విషయం ఒకటుంది. అదే ఈ పట్టికలోని వ్యూహాత్మక చర్యలు. మొదటిగా, అడవిలో ఉన్నప్పుడు తండ్రి జనక మహారాజు వచ్చి వెంట తీసుకువెళ్తానని కోరినప్పుడు ఆ ఆశ్రయాన్ని సున్నితంగా తిరస్కరించిన తీరు. పుట్టింటివారిని ఇబ్బంది పెట్టకూడదనే ఆ గొప్ప ఆత్మగౌరవం, అంటే అభిమానవతి అనే లక్షణాన్ని ఇది తెలియజేస్తుంది. ఇక రెండవది, అపహరణకు గురవుతున్నప్పుడు భయంతో వణికిపోకుండా ఆనవాళ్లు దొరకడం కోసం దారిపొడవునా బంగారు నగలను వ్యూహాత్మకంగా జారవిడిచిన విధానం. సమయస్ఫూర్తికి, అంటే వివేకవంతురాలు అనే సుగుణానికి ఇది అద్భుతమైన నిదర్శనం కదా. ఇవి కేవలం కథలోని సంఘటనలు కావు, స్వయం సమృద్ధిని చాటిచెప్పే గొప్ప నిర్ణయాలు. ఆ తర్వాత ఎదురైన మరో పెద్ద సవాలును మూలగ్రంథం ఎలా విశ్లేషించిందో ఇక్కడ గమనిద్దాం. పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు ఆ మాటలు ఎంతగా గాయపరిచినా సహనంతో భరించడం, ఏ తప్పు చేయలేదన్న బలమైన ఆత్మవిశ్వాసంతో, ధీరత్వంతో అగ్నిని ఎదుర్కోవడానికి సిద్ధపడటం మనం గమనించవచ్చు. ఆ ఆత్మవిశ్వాసమే చివరికి నిందారోపణ చేసిన వారు సైతం తలదించుకునేలా చేసింది. ఇది భౌతికమైన ధైర్యం మాత్రమే కాదు, అపారమైన అంతర్గత సత్యమందించిన గొప్ప ధైర్యం. ఇక్కడ చైతన్యశీలి అనే పదం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇది చాలా కీలకమైన పదం. బందీగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. కాని ఇక్కడ చైతన్యవంతమైన మానసిక స్థైర్యం కనిపిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, శత్రువుల మధ్య ఒంటరిగా ఉన్నా భయానికి లొంగిపోకుండా, మానసికంగా ఎన్నటికీ ఓడిపోని ఒక నైతిక ఆధిక్యాన్ని ప్రదర్శించడం దీని అర్థం. శారీరకంగా బందీ కావచ్చు,
కాని మనసు మాత్రం ఎప్పటికీ స్వేచ్ఛగానే అత్యంత శక్తివంతంగానే ఉంటుంది అని ఈ భావన మనకు స్పష్టం చేస్తోంది. ఇది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. భయపెట్టే శత్రువు ముందు ప్రదర్శించిన అసమానమైన తెగువ ఇది. అశోకవనంలో రావణుడు బెదిరించి వశం కావాలని ఆదేశించినప్పుడు ఏమాత్రం భయం కనిపించదు. అడ్డంగా ఒక చిన్న గడ్డిపరకను పెట్టుకుని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పిన తీరు ఎంతటి శక్తివంతమైన దృశ్యరూపమిది. ఆ చిన్న గడ్డిపరక ద్వారా శత్రువు యొక్క ధర్మహీనతను ఏమాత్రం సంకోచం లేకుండా ప్రశ్నించిన ప్రజ్ఞావంతురాలు. భౌతికంగా బంధించిన వాడిని మానసికంగా నైతికంగా ఒక గడ్డిపరక స్థాయికి తగ్గించిన అద్భుతమైన ఘటమిది. చెదరని మానసిక బలం గురించి ఇదంతా చూసేం కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక కోణంలోకి వెళ్దాం. ఒకసారి యుద్ధం ముగిసి విజయం సాధించిన తర్వాత అంతకాలం మానసికంగా శారీరకంగా తీవ్రంగా హింసించిన వారి పట్ల ఒక ఆదర్శవంతమైన మనస్సు ఎలా స్పందిస్తుంది? ప్రతీకారం తీర్చుకుంటుందా లేక అంతకు మించిన గొప్ప శక్తిని ప్రదర్శిస్తుందా? ఈ ప్రశ్న ద్వారా మనం మానసిక స్థైర్యానికున్న అంతిమ మరియు అత్యున్నత రూపం వైపు పయనించబోతున్నాం. అదే విశాలమైన క్షమాగుణం. అసలు మూలగ్రంథం ఈ ఘట్టాన్ని విశ్లేషించిన తీరు అద్భుతం. రాక్షస సంహారం పూర్తయిన తర్వాత హనుమంతుడు వచ్చి అంతకాలం మాటలతో చేతలతో హింసించిన రాక్షస స్త్రీలను దండిస్తానని కోరతాడు. కాని అందుకు అంగీకారం లభించదు. వాళ్లు కేవలం తమ పై అధికారి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించారని, కాబట్టి వారికి ఏ కీడు తలపెట్టవద్దని స్పష్టంగా తెలియజేయటం జరుగుతోంది. బాధపెట్టిన వారి పట్ల పగ పెంచుకోకపోవడమే నిజమైన శక్తికి నిదర్శనం. ఇది కేవలం ఒక సాధారణమైన క్షమాపణ కాదు, ఎంతో లోతైన అవగాహనతో కూడిన రాడికల్ ఫర్గివ్నెస్. ఇక చివరగా చూస్తే ఇన్ని కష్టాలను దాటుకుని వచ్చిన ఆ అసాధారణమైన స్థైర్యం ఆ తర్వాత కాలంలో ఏమైంది? అది మాతృత్వంగా రూపాంతరం చెందింది. ఆదర్శమూర్తిగా తన ధైర్యాన్ని, వివేకాన్ని, సహనాన్ని తర్వాతి తరానికి ఒక శాశ్వతమైన వారసత్వంగా ఎలా అందించారనేదే ఈ ప్రయాణంలో ముగింపు ఘట్టం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే అడవిలోని ఆశ్రమ జీవితం ఎంతో కఠినమైనది. కాని ఆ ఒంటరి పోరాటంలో కష్టాలను ఏనాడూ పిల్లల భవిష్యత్తుకు ఆటంకంగా మారనివ్వలేదు. కుమారులను ప్రయోజకులుగా, కార్యసాధకులుగా తీర్చిదిద్దలంపైనే పూర్తి దృష్టిపెట్టిన విధానం. ఎదురైన వ్యక్తిగత కష్టాలన్నింటినీ అద్భుతమైన పాఠాలుగా మల్చి వాటిని రాబోయే తరాలకు ఒక గొప్ప శక్తిగా బదిలీ చేయడమిక్కడ కనిపిస్తుంది. ఇది అత్యుత్తమ పెంపకానికి, మానసిక పరిపక్వతకు నిజంగా ఒక గొప్ప ఉదాహరణ. సరే, ముగింపుగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. నేటి మన ఆధునిక ప్రపంచం ఊహించని సవాళ్లతో, ఒత్తిళ్లతో నిండి ఉంది కదా. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చూసిన ఈ ప్రాచీన వ్యూహాత్మక ధైర్యం మరియు తీవ్రంగా బాధించిన వారిని సైతం క్షమించగలిగే ఆ విశాలమైన క్షమాగుణం మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చగలవు? మన రోజువారీ జీవితంలోని సమస్యలను ఎదుర్కోవటంలో ఈ నమూనాలు మనకు ఎంతటి మానసిక బలాన్ని ఇవ్వగలవు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కదూ. ఈ స్థైర్యపు ప్రయాణంలోని పాఠాలు ఏ కాలానికైనా అన్వయించుకోదగిన ఒక బలమైన మానసిక పునాదిని మనందరికీ అందిస్తాయి. ఇది కేవలం గతం గురించిన విశ్లేషణ కాదు, మన భవిష్యత్ను ధైర్యంగా నిర్మించుకోటానికి ఒక అద్భుతమైన మార్గదర్శి.